గాలి అని తెలుసు, ఆ ముక్కుగా ఉందనుకోండి, అది ఏమవుతుంది తెలుసా, ఆ ముక్కుకు తగులుతూ ఉంటుంది, అది కుదిరినప్పుడు మళ్ళీ కిందకు వస్తూ ఉంటుంది. ఇది దేనికి స్వాదృశ్యం చూపిస్తుందంటే, ఆ రోజున ఎలియాజరుతో ఆ అబ్రహాము పంపించిన ఆ బంగారు కమ్మి ఎప్పుడైతే రిబకాని చూసిన తర్వాత, ఆ సామాగ్రి అంతా ఇచ్చిన తర్వాత, ఆ బంగారు యొక్క ముక్కు కమ్మి రిబకాకు పెట్టారు. ఇది దేనికి స్వాదృశ్యం అంటే, నీవు ఈ రోజు నుండి నువ్వు ఇస్సాకు దానివి అని తెలియజేయడానికి. ఆమె హల్లెలూయా. ఎప్పుడు తెలియజేస్తుందో తెలుసా, ఈ ముక్కు ఈ యొక్క మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు ఈ ముక్కు కమ్మి వెళ్ళి వెనక్కి తగులుతున్న సమయంలో నీవు నీ దానివి కాదు, నువ్వు ఇస్సాకు దానివి. ఆమె హల్లెలూయా. ఆ ముక్కు మళ్ళీ ఎదరికి మన గాలి పీలుస్తున్నప్పుడు, మనం దాన్ని కిందకు వస్తున్నప్పుడు ఆ కమ్మి దేనికి సాదృశ్యం తెలియజేస్తుందంటే, నువ్వు ఇస్సాకుకు సంబంధించిన దానివి. ఆమె హల్లెలూయా. ఆమె హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఈ ఆదికాండము 24వ అధ్యాయంలో అనేకమైన మాటలు, వివాహమును గురించిన మాటలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. అయితే దేవుడు కొద్ది దినాలలో వీరు ఇద్దరు కూడా జతపరచబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చాలా మంది మనం జతపరచబడిన వారిగా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక మాట మనం చూడవలసిందిగా ఉంది. ఎందుకో తెలుసా, భార్య దొరికిన వాడికి ఏం దొరుకుతుందంట, మేలు దొరుకుతుంది. ఈ రోజున భార్య దొరికిన వాడు మేకై కూర్చుంటున్నారు. ఆమె ప్రభువు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడో తెలుసా, భార్య దొరికిన వాడికి మేలు దొరుకుతుంది అని చెప్తుంటే, ఈ రోజున అదే భార్య